నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి మహాభారత గ్రంథం, అందులో భగవద్గీత జ్ఞాన భక్తి సారమైనటువంటి మహత్తర గ్రంథం అది. దాన్ని గురించినటువంటి కొన్ని ఆలోచనలు భావించటం జరుగుతూ ఉన్నది. మహర్షి వేదవ్యాసుడు ఆయన అష్టాదశ పురాణాలు రాశాడు, ఆయన భారతం రాశాడు, ఆ తర్వాత భాగవతము రచించాడు ఆయన. అష్టాదశ పురాణాని హ్యష్టౌ వ్యాకరణాని చ కృత్వా సత్యవతీ సూను చక్రే భారత సంహితాం. 18 పురాణాలు, 8 వ్యాకరణాలు రచించిన తర్వాత ఆయన భారతాన్ని రచన చేశాడు. కౌరవ పాండవుల యొక్క చరిత్ర, కురువంశీయుల యొక్క చరిత్ర. మహనీయుడైనటువంటి ఆ మహర్షి సామాన్యుడైనటువంటి వాడు కాదు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. 4 ముఖములు లేని బ్రహ్మ, అచతుర్వదనో బ్రహ్మ, ద్విబాహురపరో హరి. విష్ణుమూర్తి చతుర్భుజుడు, ఈయన 2 భుజములున్నటువంటి విష్ణుమూర్తి ఈయన. అఫాలలోచన శంభు, 3వ కన్ను పాలలోచనం లేనటువంటి ఈశ్వరుడు శివుడు ఆయన. భగవాన్ బాదరాయణ, బదరికావనంలో ఉండటం వల్ల ఆయన్ను బాదరాయణుడు అని అన్నారు. పరాశరుని కుమారుడు గనుక పారాశర్యుడు అని అన్నారు. వివ్యాస వేదాన్, వేదములను విభజించటం వల్ల ఆయన్ను వేదవ్యాసుడు అని అన్నారు. సత్యవతీదేవి యొక్క కుమారుడు గనుక సాత్యవతేయుడు అని అన్నారు. ఆ మహర్షి పెట్టినటువంటి విజ్ఞాన భిక్ష భగవద్గీత, భారతం, భాగవతం, సమస్త పురాణాలు ఆయన ఇచ్చినటువంటిది. అందువల్ల వ్యాసుడు ఆ మహనీయుణ్ణి స్మరించకుండా ఏ వ్యక్తి భారతదేశంలో రచన చేయడు. అందువల్ల మహనీయుడైనటువంటి ఆదికవి నన్నయ్య భట్టు ఆయన ఎన్ని రకాలుగానో ఆ మహానుభావుణ్ణి వర్ణించాడు. భారతీ శుభగభస్తి జయంబులజేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము వాపి సూరిచేతో రుచిరాబ్జబోధనరతుండగు మౌని పరాశరాత్మజాంభోరుహమిత్రుగొల్చి ముని పూజితూ భూరి యశో విరాజితున్. భారతం అనేటువంటి భారత వాణి, భారత భారతి, భారతి అంటే సరస్వతి వాణి. ఆ భారత వాక్కు వల్ల, దాంట్లో నుంచి వస్తున్నటువంటి కిరణముల వల్ల ఆయన ఘోర సంసార జీమూతములను తొలగించేటువంటి ప్రయత్నం జరిగింది. సూర్యకిరణాలు వస్తే చీకటి ఉండదు. భారతం అలాంటిది. భారత వాక్కు సూర్యకిరణాల వంటిది. ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము వాపి, సంసార వికారములనన్నింటినీ కూడాను పోగొడుతుంది. సంసారం అనంటే మామూలుగా లోకంలో సంసారం అంటే భార్యాభర్తలతో గడిపేటువంటి కుటుంబ జీవితము అని అంటారు. అయితే సంస్కృతంలో సంసారం అని అంటే ఈ జనన మరణాత్మకమైనటువంటి ప్రపంచం అనే అర్థం కూడా ఉంది. ఇహ సంసారే కల్లు దుస్తారే కృపయా పారే పాహి మురారే అని అంటారు జగద్గురువులు శంకరుల వారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఈ సంసారము
అదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్చగలదా. సంసారం అనంటే ఆయన ప్రపంచమన్న అర్థంలో ఇక్కడ ఉపయోగించినట్టు కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఎప్పటికైనా మహనీయుడైనటువంటి వాల్మీకి యొక్క రుణాన్ని తీర్చుకోగలదా అని అంటారు. అలానే వ్యాసుడి రుణాన్ని తీర్చుకోలేము. మహర్షులకు రుణపడి ఉన్నాం మనం అందరం కూడా. సంసారం అని అంటే సంస్కృతంలో ఉన్న అర్థం, తెలుగులో ఉన్న అర్థం, అర్థ విపరిణామము అనేటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది భాషాశాస్త్రంలో. అంటే ఒక పదం రకరకాలుగా అర్థాలు మారిపోతూ ఉంటుంది. సంస్కృతంలో జనన మరణాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అన్న అర్థం తెలుగులో మామూలుగా కుటుంబ వ్యవస్థ అన్న అర్థంలోకి వచ్చింది. అట్లనే తమిళ మలయాళాది భాషల్లో కొన్నిట్లో అయితే వాళ్ళు నలుగురు చేరి సంసారం చేస్తున్నారు అని అంటే కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు, మాట్లాడుతున్నారు అని అర్థం కూడా ఉన్నది. సరే, రకరకాల అర్థాలు ఉంటాయి, శబ్దాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయి. సిమాంటిక్ చేంజ్ ఇన్ ది లాంగ్వేజ్. నన్నయ్య భట్టారకుడు ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభము వాపి సూరి చేతో రుచిరాబ్జబోధన రతుండగు మౌని. పండితులకు అన్నింటికీ కూడా రుచిరమైనటువంటి మహత్వపూర్ణమైన వాంగ్మయాన్ని అందించాడు. అలాంటి పండితుల యొక్క మనస్సులు పద్మములైతే ఈయన పరాశరాత్మజ అంభోరుహ మిత్రుడైన ఈ పరాశరాత్మజుడు సూర్యుని లాంటివాడు. సూర్యుడు వస్తే తామరలు వికసిస్తాయి. అట్లనే వ్యాసమహర్షి అందించినటువంటి ఈ భగవద్గీత, భారతం ఇలాంటి వాంగ్మయాలు కనుక చదివితే దానివల్ల ఏమవుతుంది? మనస్సులు అనేటువంటి పద్మములు వికసిస్తాయి. ముడుచుకొని అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటివి సూర్యుడి యొక్క కాంతి వల్ల అవి ప్రకాశిస్తవి అని అంటారు నన్నయ్య భట్టారకుడు. ఇంబుగా సర్వలోకములు ఎవనియేని ముఖామృతాంశు బింబంబున ఉద్భవం వైన భారత వాగమృతంబు కర్ణరంధ్రంబను అంజలింత విల్లిత్రాబుదురు అట్టి మునీంద్రలోక వంద్యున్ పరమున్ పరాశరసుతున్ ప్రణమిల్లికరంబు భక్తితోన్. యమని యొక్క ముఖ చంద్రబింబం నుండి కురిసేటువంటి వెన్నెలలను త్రావి ధన్యులైతున్నారు. ఉద్భవంబైన భారత వాగమృతంబు, భారతం అనేటువంటి అమృతం వ్యాసుడనేటువంటి ముఖ చంద్రుడిలో నుండి ఉద్భవిస్తూ ఉన్నది. ఆ అమృతం తాగి అందరూ ధన్యులైతారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని ఐతిహాసికులు ఇతిహాసమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని కవి వృషభులు మహాకావ్యమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ వివిధ వేదతత్వవేదీ వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు.